నెల్లూరులో అధికార పార్టీ సైలెంట్ గా ఉందా? గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో దాదాపు అన్ని స్థానాలను కొల్లగొట్టిన కూటమి ఇప్పుడు ఆశ్చర్యకరంగా మౌనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అలాగే మద్దతుగా నిలిచిన జనసేన కలిసి జిల్లాలో మంచి ఫలితాలు సాధించిన ప్రస్తుతం రాజకీయంగా పెద్దగా స్పందన కల్పించడం లేదనే చర్చ జరుగుతోంది. బీజేపీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నాయకత్వం పరంగా జిల్లాలో బీజేపీ బలంగా కనిపించడం లేదని, ఉన్నా లేనట్టే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. అయితే మరోవైపు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ మాత్రం పూర్తిగా మౌనంగా లేదు. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూనే ఉన్నారు. రోజుకు అంశాన్ని తీసుకుని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు మీకు తెలుగుదేశం కార్పొరేటర్లు అనే వాళ్ళు ఎక్కడున్నారు? గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచిన సీట్లన్నీ 0. అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి తన స్వార్థ ప్రయోజనాల కోసం తన కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని వాడుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రజలను మోసగించడమే కాకుండా చివరికి దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడాన్ని ఈరోజు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. సూపర్ 6 అన్నీ చేసేసినాను, ఇది సూపర్ హిట్ అయిందని చెప్పుకోవడానికి సిగ్గైనా ఉండాలి కొంచెమైనా కూడా. నేనే కానీ అనుకుంటే 5 నిమిషాల్లో 10,000 మంది పోయి ఆ బిల్డింగ్ పడగొట్టి వాళ్ళిద్దరిని ఎత్తుకొచ్చి నా దగ్గర పెడతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ విమర్శలకు అధికార పార్టీ నుంచి గట్టిగా కౌంటర్ ఇచ్చే నేతలు కనిపించడం లేదు. జిల్లాలో టాప్ 1 గా పేరున్న మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి వంటి నాయకులు తమ తమ పనుల్లోనే బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. పార్టీపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇవ్వటానికి ముందుకు వస్తున్న పరిస్థితి కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తన మాటలతో ప్రతిపక్షానికి నిద్ర లేకుండా చేసిన కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఇప్పుడు సైలెంట్ గా మారారు. రోజుకొక పార్టీ, ఎన్ని పార్టీలు మార్చావు? ఏం మాట్లాడతావు నువ్వు? చేతకాని దద్దమ్మ. నెల్లూరు యాసలో మాటల దాడితో ప్రత్యర్థులను మడత పెట్టే ఆర్ఎం వెంకటరమణారెడ్డి కూడా ఇప్పుడు పెద్దగా స్పందించడం లేదు. నీదు కాదంటే సాక్షి టీవీ నీది కాదు, సాక్షి పేపర్ నీది కాదంటే వైఎస్ భారతికి నీకు సంబంధం లేదా? మరోవైపు ప్రతిరోజు విమర్శలు చేస్తున్న కాకని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చెప్పే నాయకుడు ఎవరు అన్న ప్రశ్న కూడా వస్తోంది. అలాగే అనిల్ కుమార్ యాదవ్ మరియు ప్రసన్న కుమార్ రెడ్డి వంటి నేతల విమర్శలపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది అన్నది కూడా స్పష్టంగా కనిపించడం లేదు. జిల్లా మొత్తం పరిస్థితి చూస్తే వైసీపీ నేతలు చేసే విమర్శలకు సమాధానం చెప్పడానికి మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, కనీసం కార్పొరేటర్ స్థాయి నాయకుడు కానీ ముందుకు వస్తున్న దాఖలాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కనీసం రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రవర్షియల్ గా మారిన అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా నెల్లూరు జిల్లా నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు. దీని పరంగా చూస్తే నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకులు ఎటుపోయారు? జిల్లాలో అధికారాన్ని ఎండకడుతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి
ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాటలకు సమాధానం చెప్పే లేదా కౌంటర్ ఇచ్చే నాయకత్వం ఏమైంది అనే చర్చ మొదలైంది. దీంతో రాజకీయంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజంగానే నెల్లూరులో పరిస్థితులు మారిపోయాయా? కూటమి ప్రభుత్వం సరైన దారిలోనే వెళ్తుందా? అభివృద్ధి పనులు జరుగుతున్నాయా లేదా అన్న సందేహం వస్తోంది. లేక ప్రతిపక్షం చెబుతున్నట్టుగా ప్రభుత్వం అభివృద్ధి కంటే వేరే విషయాల్లోనే ఎక్కువగా దృష్టి పెడుతోందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు అధికార పార్టీ నాయకులపైనే ఉంది. లేకపోతే ప్రజల్లో ఏర్పడుతున్న సందేహాలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.